హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. రాజేంద్ర ప్రసాద్ గారు నిన్నటి మాట్లాడినటువంటి మాటలకు చాలా హట్ అయినని చెప్పేసి చెప్తున్నారు. డేవిడ్ వార్నర్ని మీరు ఆ విధంగా చిన్న చూపు చూసి మాట్లాడడం అనేది చాలా తప్పు. అది 100% చెప్తుంటా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో మీరైతే ఎవరు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ మాత్రం మిమ్మల్ని అయితే తప్పుడు పడితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారు ఒక గుడ్ యాక్టర్, మంచి యాక్టర్. ఆయన నెక్స్ట్ లెవెల్ యాక్టర్. ఆయన యాక్టింగ్ పరంగా ఎక్కడ కూడా మీకైతే అది డిసప్పాయింట్ చేయరు. అంత మంచి యాక్టరు. ఒక ఇప్పుడు ఒక బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తిని అలా మాట్లాడడం అనేది చాలా, అది ఏ విధంగా అంటే మాత్రం అబ్యూజింగ్ అయితే ఉంటుంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం ఇప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడంటే ఇప్పుడు పుష్పకి సంబంధించినటువంటి రీల్స్ కావచ్చు, అవి అన్నీ కూడా చేసినటువంటి సందర్భాల్లో చాలా వరకు శ్రీవల్లి సాంగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ స్టైల్ పెట్టి అతన్ని డేవిడ్ వార్నర్ ఎక్కిరించడం కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి చాలా అయితే ఆయనకి స్పీచ్ ఇవ్వడం మొదలు పెట్టడంతోనే కొద్దిగా ఆక్వర్డ్గానే మాట్లాడడం అది ఇది జరిగింది. ఈ యొక్క డేవిడ్ వార్నర్ గారికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ డేవిడ్ వార్నర్ గారు అని చెప్పేసి మాట్లాడిండు. తర్వాత ఏమో తెలియదు, కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో ఇదిరా అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో అయితే వేసుకున్నాడు అనమాట. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త యాక్టర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలా లేకపోతే డిస్కరేజ్ చేయాలా? వాళ్ళు సీనియర్స్, వాళ్ళందరూ కూడా సీనియర్స్. మరి సీనియర్ అనేవాడు ఏ విధంగా ఉండాలి? మంచో చెడో ఏదో ఒకటి వాళ్ళకి చెప్పాలి. అంతేగాని బాగా చేసావమ్మా, ఇందులో యాక్టింగ్ అనేది బాగా చేసావు, అది ఇది అని చెప్పేసి చెప్పాలి అనమాట. అలా లేదే, డైరెక్ట్గా మొగం మీద నువ్వు ఇది ఇందిరా అదే ఇందిరా, నువ్వు సినిమాలు నువ్వు క్రికెట్ ఏదో ఆడుకోక నువ్వు సినిమాలు ఎందుకు చేస్తున్నావురా అని చెప్పేసి చిన్న చూపు చూసినట్టు మాట్లాడితే మాత్రం ఎవరికైనా కాలుతుంది. అది డేవిడ్ వార్నర్కి అర్థం కాలేదు కాబట్టి వేరే అక్కడ ఉన్నాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక డేవిడ్ వార్నర్కి చెప్పినటువంటి మాట అర్థం అయ్యిందే అనుకో, అక్కడ నుంచి లేచిపోయేటోడు కదా. అక్కడ ఆయన జరిగినటువంటి అవమానానికి అక్కడ ఉండడు కదా. మరి ఈ దిక్కుమల్ల ఎవరన్నా ఎందుకు? మంచి పేరు ఉన్నది మీకు, ఎందుకు చెడగొట్టుకుంటున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మంచి పేరు ఉన్నదో అంత డిస్కసింగ్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడారో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో కోపంలో ఉండన్నారా లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో ఉండన్నారా అని చెప్పేసి నాకు కూడా తెలియదు. మీకు ఇంటర్నల్ ఇష్యూస్ ఏమి ఉన్నాయో అని చెప్పేసి కూడా తెలియదు. మరి ఎందుకు అలా మాట్లాడారో కూడా ముచ్చడం కూడా మనకైతే తెలియదు. అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. అది 100% చెప్తున్నా. మీరు కావచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇప్పటి వరకు జరగలేదా ఇటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అని జరగలేదా అంటే మాత్రం జరిగినాయి. కానీ వాళ్ళు ఊరుకుంటారు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు అది ఇది అని చెప్పేసి ఎంతో కొంత వాళ్ళని ఏమీ అనకుండా ఏదో పోనీలు అని చెప్పేసి ఊరుకున్నారు అనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఈయనకు సంబంధించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో చాలా వైరల్ అవుతున్నాయి. అంటే లైక్ ఇతన్ని క్రిటిసైజ్ చేయడం కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారిని వేసుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్లో అయితే వేసుకుంటున్నారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇలా మాట్లాడడం తప్పు, అది ఇది అని చెప్పేసి చాలా మాటలు అనేది అన్నారు అనమాట. ఇక మరి ఇట్లా ఉన్నది పరిస్థితి. మరి దీని మీద మీ ఒపీనియన్ ఎంత అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి అబ్బా. ఆ మాటలు ఎవరైనా కానీ ఇప్పుడు తెలుగు వచ్చినటువంటి ఎవరైనా వ్యక్తి డేవిడ్ వార్నర్కు ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనేది ఇలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పేసి చెప్పాడే అనుకోండి, దాని తర్వాత ఏమవుతుంది? సినిమా ప్రమోషన్స్ కూడా ఆయన రాడు కదా. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే ఆయన అక్కడ నుండి ఆస్ట్రేలియా నుండి ఇక్కడ దాకా వచ్చారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయనకు కూడా ఇబ్బందులు అవి ఇవి అనేది ఉన్నాయా? మరి అవన్నిటినీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు ఎంత అయినా మూవీ టీం వాళ్ళు వేసినప్పటికీ కూడా ఎంతైనా కొత్త అదైతే ఉంటుంది కదా, సినిమా కోసమనే వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎట్లయినా ప్రమోషన్స్ అనేవి డేవిడ్ వార్నర్ గారితోనే ముందరికి పోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మాత్రం ఇప్పుడు మంచిగా ఐపీఎల్ అనేది నడుస్తుంది మళ్ళీ సీజన్. ఈ సీజన్లో మరి ఆయన ఆడి ఉంటే కనుక ఆయనకు మంచి అప్రిషియేషన్ అనేది దక్కేది. కానీ ఆడట్లేదు కాబట్టి అది వేరే ముచ్చట. ఒకవేళ కనుక ఆడి ఉంటే మాత్రం ఇంకా రాజేంద్ర ప్రసాద్ కానీ ఇంకా ఏ లెవెల్లో వేసుకునేవారో మరి అది అంతు చికెన్ ముచ్చట. నెక్స్ట్ లెవెల్లో అయితే వేసుకునేవారు. ఇప్పటికే వేసుకుంటున్నారు. ఇక మరి అది ఐపీఎల్ టైం మళ్ళీ అర్థమైంది కదా. ఐపీఎల్ టైంలో ఒక ప్లేయర్ని ఆ విధంగా అంటే మాత్రం
ప్రతి ఒక్కడికి కాలుతుంది, ప్రతి ఒక్కడికి. అది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అవ్వండి, ఇంకో ఎంఐ ఫ్యాన్ అవ్వండి, ఇంకో ఫ్యాన్ అవ్వండి, ఎవరైనా కానీ ఒక ప్లేయర్ని మాత్రం ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, ప్రతి ఒక్కడు కూడా ఆడి ఉంటే. కానీ ఇప్పుడు అది ఆడట్లేదు కాబట్టి ఆ ముచ్చట అనేది కొద్దిగా అట్లా అనేది మనకి కొద్దిగా ఆ లెవెల్కి అయితే ఏది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయడం కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి చేయడం కావచ్చు అయితే జరుగుతుంది. ఒకవేళ కనుక ఇదే ముచ్చట ఐపీఎల్ టీం వాళ్ళకి కనుక, అంటే లైక్ ఐపీఎల్ ఫ్యాన్స్కి కనుక తెలిసినట్లయితే అయిపోయిందిగా. రాజేంద్ర ప్రసాద్ గారు మీ యొక్క పని నెక్స్ట్ లెవెల్లో మీ కెరియర్ గ్యాప్లో పెద్ద గ్యాప్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తారన్నమాట. ఇక్కడ మీ సినిమా ఎంత కంటే బాగానే ఆడవచ్చు, అర్థమైందా? సినిమా అనేది ఎంత తీసినా కానీ ఒక క్రికెట్ మ్యాచ్ ఇచ్చేటువంటి కిక్కు సినిమా ఇవ్వలేదని చెప్పేసి చాలామంది అయితే అంటూ ఉంటారు, అదంటారు ఇదంటారు అని చెప్పేసి. ఇందులో క్రికెట్ మ్యాచ్ సినిమా అని చెప్పేసి వార్ల మీద వార్లు, ఇట్లా అది ఇది అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ అయితే వేసుకుంటారు అనమాట. అర్థమైందా? ఆ ఒక్క ముచ్చట్లు కాస్త మంచిగా మాట్లాడుంటే వేరే లెవెల్లో ఉండేదేమో. కానీ మీరు అలా మాట్లాడారు కాబట్టి మీకు చాలా క్రిటిసైజ్ అనేది ఎదుర్కొంటున్నారని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం మరి ఈ యొక్క విషయం అనేది ఎక్కడి దాకా వెళ్తుంది, ఎలా ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి ముందైతే తెలిసిపోతుంది. మళ్ళీ దాని గురించి కూడా ఒక అప్డేట్ అనేది ఇస్తానమాట. ఇంకా మరి మీరు నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట, సిఎస్కే బాల్ ట్యాంపరింగ్ వీడియో. అది చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేసేయండి. ఇటు పక్కన ఎక్కడో ఒకటి ఉంటుంది. ఈ 3 వీడియోస్లో ఏదో ఒక వీడియో అనేది చూసేసుకోండి. ఇక మరి బోయేస్తా వీడియోకి అయితే ఇంత ఒకసారి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఆల్ మీద టచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్.